Rain has been the unexpected game changer of IPL 2025, washing away the playoff dreams of both the teams, Hyderabad and Kolkata. Two do-or-die matches, టూ గేమ్స్ వాచ్ అండ్ రెయిన్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి కోల్కతా ఎలిమినేషన్కి. లైక్ 2024లో ఛాంపియన్స్ అండ్ 2025లో థర్డ్ టీమ్ ఆర్ ఫోర్త్ టీమ్ టు గెట్ ఎలిమినేటెడ్ అండ్ ఫస్ట్ రీజన్ ఫర్ కోల్కతా ఎలిమినేషన్ ఈస్ నాట్ రిటర్నింగ్ శ్రేయస్ అయ్యర్ ఆర్ నాట్ పర్చేసింగ్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ద ఆప్షన్. లైక్ 26 crores పెట్టి కొనలేరు, ఎక్కువ అయిపోతుంది అనుకున్నా. మీరు 2021 ఆర్ 22 ఆర్ 23 crores అయితే పక్కా రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉండే శ్రేయస్ అయ్యర్. బట్ కోల్కతా మేనేజ్మెంట్ అయితే శ్రేయస్ అయ్యర్కి 23 crores పెట్టాలనుకోలేదు. వెంకటేష్ అయ్యర్కి 23.75 crores పెట్టినప్పుడు సేమ్ మిడిల్ ఆర్డరే బ్యాట్స్మెన్, లైక్ క్యాప్టెన్సీ కూడా ఉంది. 23 శ్రేయస్ అయ్యర్కి పెట్టుకొని ఉంటే కోల్కతా ఫేట్ 2025లో అయితే వేరే ఉంటుండే. శ్రేయస్ అయ్యర్ది పక్కన పెట్టుకుంటే సాల్ట్ ని ఇంకా స్టార్క్ ని వదిలేయడం కూడా పెద్ద బ్లండరే కోల్కతా నుండి. లైక్ సాల్ట్ అయితే వాళ్ళ లీడింగ్ రన్ స్కోరర్ ఉండే 2024లో 435 runs కొట్టిండు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 182, 4 or 5 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. లైక్ ఓపెనింగ్ ఇంత బాగుంటే లైక్ పక్క మిడిల్ ఆర్డర్ కి ప్రెజర్ అనేది ఉండదు, విత్ కాన్ఫిడెన్స్ ఆడతారు, ఫినిషింగ్ కూడా ఈజీ అయిపోతుంది అప్పుడు. అండ్ స్టార్క్ కూడా క్వాలిఫైయర్ 1 లో మెయిన్ గేమ్ చేంజర్ అండ్ ఫైనల్ లో కూడా గేమ్ చేంజర్. లైక్ స్టార్క్ ని 11 crores పెట్టి ఢిల్లీకి ఉన్నది, వీళ్ళు ఇంకా 2-3 crores పక్కన పెట్టుకున్న స్టార్క్ కూడా పక్కా వస్తుండే. స్టార్క్ ప్లేస్ లో నోకియా తెచ్చుకున్నారు, నోకియా అయితే అంత ఎఫెక్ట్ కనిపించలేదు ఈసారి. అండ్ సాల్ట్ ప్లేస్ లో డీకాక్ ని తెచ్చుకున్నారు, డీకాక్ అయితే కొంచెం స్లో ఆడే. లైక్ ఆప్షన్ ఇంకా రిటెన్షన్స్ పక్కన పెట్టుకొని కోల్కతా ఈ సీజన్ ఎక్కడ ల్యాక్ అయింది అంటే మాత్రం క్లియర్ మిడిల్ ఆర్డర్ ఏమో లాస్ట్ ఇయర్ శ్రేయస్ అయ్యర్ ఇంకా నితీష్ రాణా మస్తు బ్యాలెన్స్ చేసిండే. ఈసారి వెంకటేష్ అయ్యర్ అయితే లైక్ ఆ హోల్ ని ఫిల్ చేయలేకపోయినాడు. అండ్ ఇంకా వాళ్ళ మెయిన్ ఫినిషర్స్ వచ్చేసి రసల్ ఇంకా రింకు సింగ్ కూడా అసలు ఫామ్ లో లేరు. 2024లో అయితే వాళ్ళు బాగా క్యారీ చేసి టీమ్ ని. లైక్ ఈసారి అయితే అస్సలు ఫామ్ లో లేరు. రింకు సింగ్ నుండి ఒక్క నాక్ కూడా రాలే, అండ్ రసల్ నుండి అయితే ఒక్క 50 వచ్చింది. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే మాత్రం కోల్కతా వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న ఛాన్సెస్ ని అస్సలు యూటిలైజ్ చేసుకోలేదు 2025 సీజన్లో. లైక్ అగైన్స్ పంజాబ్ ఆడుతున్నప్పుడు 111 టార్గెట్ ఉండే, 111 ఈజీగా చేస్ చేస్తారు ఒక్క ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా కానీ. లైక్ 111ని చేస్ చేయలేరు. ఇట్లాంటి మ్యాచెస్లో ఎన్ఆర్ఆర్ బూస్ట్ చేసుకుంటారు అనుకుంటే వాళ్ళు పంజాబ్ ఎన్ఆర్ఆర్ వెంచరు 95 కాల్అవుట్ అయిపోయి. లైక్ అండ్ ఈసారి హోల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే కోల్కతా కనిపించలేదు. లైక్ వాళ్ళ ఫ్లాస్ అన్ని పక్కన పెట్టుకొని పర్ఫార్మెన్సెస్ చూస్తే మాత్రం నరేన్, రహానే, తర్వాత రఘువంశీ అండ్ వరుణ్ చక్రవర్తి నుండి అయితే మంచి మంచి పర్ఫార్మెన్స్ చూసినాము. లైక్ దిస్ ఈస్ ఆల్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. ఫాలో మీ.